హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ఉన్నాం. ఇక్కడ మండల నాయకులు ధనంజయ గారు మనతో ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి పార్టీలు మారకుండా కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ, ఇక్కడున్న ప్రాజెక్టులు సీతారామ కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు ఎంత మేరకు పూర్తి చేసి అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేస్తున్నారు సార్. మాజీ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు డెవలప్మెంట్ అయినాయి సార్ ఇక్కడ? అంటే ఇది యాక్చువల్గా నిత్య కరువు పీడిత ప్రాంతం అండి. యాక్చువల్గా చెప్పాలంటే అనంతపూర్ డిస్టిక్తో పోల్చొచ్చు. ఆ క్రమంలో అప్పుడు కేసీఆర్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి సీతారామ ప్రాజెక్టు పాలేరు మీద, ఇక్కడ మా పక్కనే కూసుమంచి మండలం, ఇదే నియోజకవర్గంలో భక్త రామదాస్ తీసుకొచ్చారు. భక్త రామదాస్ తీసుకురావడం వల్ల ఇక్కడ కూడా నేను రైతునే, స్థానిక రైతునే. ఇక్కడ నాకు పొలాలు అవి ఉండేవి. నేను స్వయంగా ఒక 15-20 బోర్లు వేసా. ఎక్కడా కూడా చుక్క నీరు రాలేదు. కింద ఒక 15-20 ఫీట్ల తర్వాత మొత్తం రాకే ఉంటుంది, బండ ఉంటుంది, బావి తీసినా పడదు. ఆ క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావటం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడటం, మాకు ఇది కోనసీమలాగా తయారైపోయింది. పంటలు కూడా విపరీతంగా పండుతున్నాయి. మిర్చి, పత్తి ప్రధాన పంట ఇక్కడ రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఎంజాయ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, ఇంకా అనేక ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకి చేరువుకు వచ్చినాయి. చాలా దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ తలుపు తట్టి ఇచ్చినట్టు ఇచ్చారు కేసీఆర్ గారు. దాని తర్వాత కాంగ్రెస్ వచ్చింది, మీకు తెలిసిందే. ఓకే సార్, మీరు ధనంజయ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినది అంటున్నారు సార్, ఇది వాస్తవం అంటారా? తెలంగాణ ఉద్యమంలో మేము పరోక్షంగా ఉన్నాం. నేను అప్పుడు ఇక్కడ స్థానికంగా ఎంఎల్ పార్టీ ఉండేది. ఇక్కడ న్యూ డెమోక్రసీ అంటారు. గుమ్మడి నరసయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు మా నాయకుడు. ఇంతకుముందు ఆయన నాయకత్వాన్ని పనిచేసాం మేము. మా ఫాదర్ కూడా 1978 నుంచి ఇక్కడ స్థానిక లీడర్. ఆ వారసత్వాన్నే మేము ఆ పార్టీలోనే కొనసాగుతూ ఈ కేసీఆర్ గారి విధానాలు వచ్చి ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు సార్ మీ గవర్నమెంటే భక్త రామదాస్ ప్రాజెక్టు మీరు అధికారంలో ఉన్నప్పుడే స్టార్ట్ చేసిన జరిగింది సార్. అవును సార్. ఎందుకు పూర్తి చేయలేకపోయారు 10 సంవత్సరాలలో కూడా? మాకు తెలిసినంత వరకు పూర్తయిందండి. ఎందుకంటే దాని కెపాసిటీ కానీ, దాని క్యాపబిలిటీ కానీ ఈ మండలానికి సరిపోయేంతే ఉంది, ఎక్కువ లేదు. ఎందుకంటే పాలేరు రిజర్వాయర్ మీకు తెలుసు, మీరు వస్తుంటే మీకు దారిలోనే కనిపిస్తుంది. దానికి ఉన్న కెపాసిటీకి ఈ మండలానికి, పక్క మండలాలకి, రూరల్ మండలం, ఈ మండలం ఇప్పటివరకైతే సస్యశ్యామలం అయినాయండి. ప్లస్ వరంగల్ జిల్లా కూడా మరిపేడ మండలం పక్కనే ఉంటుంది, దానికి కూడా కొంత నీరు అందింది. పూర్తయినట్టే, మా దృష్టిలో పూర్తయినట్టు. ఓకే సార్, ఈ భక్త రామదాస ప్రాజెక్టు ద్వారా ఎంతమంది రైతులకు సాగు చేస్తారు సార్? అంటే ప్రత్యక్షంగా ఒక 5-6 మండలాలు బాగా సస్యశ్యామలం అయినాయండి. పరోక్షంగా ఒక 10 మండలాలకి ఎఫెక్ట్ అయిందండి ఈ వాటర్. సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల రీజన్ ఏమైనా ఉందా? అంటే అతను ఎలాంటి అవినీతి ఆరోపణ లేని వ్యక్తి, ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఓడిపోయిందంటే అసలు ఎక్కడ జాప్యం జరిగిందంటారు? అంటే ఏం లేదండి, ఈ 10 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకోగలిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అలివి కానీ హామీలు ఇచ్చిందండి. హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేస్తారా లేదా అనేది జనం చూడలేదండి. చూద్దాం, ఇదొకటి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఇంత చేసింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మనకి ఇంకా మేలు జరుగుద్ది. ఇప్పుడు ఎందుకంటే ప్రతి పబ్లిక్ మీటింగ్లో కూడా ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి గారు ఈ చూపించి 2000 వస్తుంది పెన్షను, ఈ ఎంత అంటే 4 అన్నాడు. అది ప్లస్ ప్రతి మహిళకి 2500 ఇస్తా అన్నాడు. అట్లా అనేక పథకాలు వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు. ఆ 6 గ్యారంటీలని వీటిని కొంత సెక్షన్ నమ్మిందండి. ఇప్పుడు రైతాంగం కానీ, రైతు కూలీలు కానీ చాలా వరకు మా వైపే ఉన్నారు. మా వైపు లేనిది ఇప్పుడు మనకి జరిగిందల్లా ఎక్కడంటే నష్టం ఖమ్మం జిల్లా, వరంగల్ కొంత ప్రాంతం, నల్గొండ జిల్లాలో జరిగిందండి. మాకు హైదరాబాద్లో కానీ ఇంకా ఏ జిల్లాలో, కరీంనగర్, మెదక్, మాకు అంత సాలిడ్ వచ్చిందండి. ఓకే సార్, ఇక్కడ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు సార్
అతను ఖమ్మం జిల్లాని ఎలాంటి డెవలప్మెంట్ చేసింది సార్? చాలా అభివృద్ధి చేశాడండి. ఇప్పుడు ఉన్న రోడ్లని డివైడర్స్ కానీ లేకపోతే ఖమ్మం ఒక హైదరాబాద్తో పోటీ పడి అభివృద్ధి జరిగిందండి. ఎందుకంటే హైదరాబాద్కి తూర్పునుంది ఇది, ఇప్పుడు ఆంధ్రాకి తొలిమెట్టులాగా ఉంది. దీన్ని ఆంధ్ర వాళ్ళతో పోటీ పడుతూ ఆయన శక్తి మేరకు నిధులు తీసుకొచ్చి ఖర్చు చేసి ఆయన చాలా డెవలప్మెంట్, ఐటీ హబ్ కానీ లేకపోతే రోడ్స్ కానీ లకారం చెరువు కానీ లేకపోతే వీళ్ళందరూ అనుకున్న దానికంటే కేసీఆర్ గారు ఏదైతే సరే రాజకీయంగా వ్యతిరేకించవచ్చు, కానీ ఆయన రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెడుతున్నా కానీ ఆయన పరోక్షంగా సపోర్ట్ చేశాడు కేసీఆర్ గారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అదే చేస్తుండు, రేవంత్ రెడ్డి గారు కూడా అదే పార్టీలో నుంచి వచ్చిండు. ఎన్టీఆర్ స్టాచ్యూ పెడుతుంటే స్థలం కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు ఎన్నో దానికి అడ్డంకులు సృష్టించిన సారు పైనుంచి దీవించడం వల్లనే ఇలా ఎన్టీఆర్ గారిని చాలా గౌరవించుకుంటారు, అందరు అభిమానిగా ఉన్న ఎన్టీఆర్ గారు. ఒకసారి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో కూడా పనిచేసారు, ఆయన కింద కూడా మీరు చేసినారు సార్, ఆయన పనితనం కూడా చూసారు. ఏ విధంగా అభివృద్ధి చేసింది సార్ అప్పుడు? అంటే యాక్చువల్గా ఆయన సొంత ఇది కాదు కదనండి, ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం లైన్లోనే ప్రతి ఎమ్మెల్యేకి ఎలా ఇచ్చారో ఆయన గారికి కూడా అదే విధంగా ఇచ్చారండి. గ్రామీణ రోడ్లు ఆయన ఖాతాలో వేసుకుంటాడు, లేదా స్కూల్స్ ఆయన ఖాతాలో వేసుకుంటాడు, లేదా వివిధ ప్రభుత్వ బిల్డింగుల్ని ఆయన ఖాతాలో వేసుకుంటాడు. అది మొత్తం ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందేనండి. ఆయన గారు ఏంటంటే ఒక ఎమ్మెల్యే కాబట్టి, ఒక మంత్రి కాబట్టి ఆయనకున్న అనుభవం రీత్యా ఆయనది కొంచెం ఎక్కువ అభివృద్ధి జరిగినట్టు కనిపించింది తప్ప, కందాల ఉపేందర్ రెడ్డి గారు ఉన్న అదే అభివృద్ధి ఉందండి, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్న అదే అభివృద్ధి. టీఆర్ఎస్ ప్రభుత్వానికే క్రెడిట్ దక్కుద్దండి, తుమ్మల నాగేశ్వరరావు గారికి కాదు. ఓకే సార్, ఈరోజు నిజంగా కూడా కేసీఆర్ అంటే తిరుగులేని నాయకుడు అంటున్నారు సార్. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బిందు, రైతు బీమా, మిషన్ భగీరథ చెప్పుకుంటూ చాలా ఉన్నాయి సార్. ఎంత మేరకు ఈ పల్లెటూళ్ళకు వచ్చినాయి సార్? ఒక్క విషయం అండి, ఒక రైతు చనిపోయాడు, మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన ఎదురుగానే ఉన్నాడు. ఆయన గారు వితిన్ 1 అవర్లో అతన్ని తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి, ఎండిఓ గారి దగ్గరికి వెళ్ళి ఈయనకి రైతు బీమా ఉంది అని చెప్పి ఆ 5 గుంటలు ఏదైతే ఉందో అది చూపించి వితిన్ 3-4 డేస్లో అతని అకౌంట్లో వేయించాడండి. మా బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, ఈ గ్రామ శాఖ తెట్లపాడు గ్రామ శాఖ అధ్యక్షుడు మన ఎదురుగానే ఉన్నారు. 5 lakhs నిరుపేద అతను, రైతు చనిపోయిన అతను నిరుపేద, సహజ మరణం, ప్రమాదవశాత్తు కాదు, సహజ మరణానికి కూడా 5 లక్షలు రైతు బీమా. ఒకసారి ఇక్కడ గతంలో వరదలు వచ్చినాయి సార్, వరదలు వచ్చి కూడా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రైతులకి అంటే నష్టపోయిన రైతులకి ఎలాంటి ఆర్థిక సాయం చేసింది సార్ కాంగ్రెస్ గవర్నమెంట్? ఇక్కడ వరదలు వచ్చిన మాట వాస్తవం అండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు, మా పక్కనే తాతా మధు గారు, ఎమ్మెల్సీ గారు, వాళ్ళు వరదల్లోనే ఉన్నారండి. ఇంతలోతు వరదలో పడవలు వేసుకొని అక్కడే ఉన్నారు, వాళ్ళతో పాటు ఉన్నారు. మేమున్నాం, మీకు ధైర్యం చెప్తామని. ఇక్కడ 3 మంత్రులు ఉన్నారండి. ఇక్కడ మున్నేరు మీద బ్రిడ్జి కొట్టుకుపోతుంటే 10 మంది చిక్కుకుపోతే ఒక ఆపరేటర్, పొక్లైన ఆపరేటర్ తను రక్షించాడండి. ఇంత ప్రభుత్వం ఉన్నా 3 ఉన్నా కానీ చాలా కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న మంత్రులు కూడా ఉన్నారండి. వాళ్ళు ఏ మాత్రం కూడా చేయలేకపోయారండి. ఉప ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి, ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఉన్నారు, పొంగులేటి గారు ఉన్నారు, తుమ్మల గారు ఉన్నారు. అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా ఎలక్ట్ చేయలేకపోయాడు. చిక్కుకున్న వాళ్ళని సామాన్యుడు తీసుకొచ్చాడండి. ఓ బీహార్ వ్యక్తి, తెలుగు వ్యక్తి కూడా కాదు, అతను రక్షించాడు. ఇక దానికి దీనికి చూడండి. అదే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మా ఎమ్మెల్సీ మధు గారు కానీ, మా కందాల ఉపేందర్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా పువ్వాడ గారు కానీ, వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు బయటకు వచ్చిన దాకా అక్కడే ఉండి తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి అది తేడా అండి. మీరు పాత వీడియోలు చూసినా మీకు అర్థమవుతుంది. చూసాను సార్. సార్ ఇక్కడ మరి 3 మంత్రులు, 2 మంత్రులు, ఒక ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారు సార్. ఖమ్మం జిల్లా డెవలప్ అయిద్దా? అంటే నాకు తెలిసినంత మేరకండి, పొంగులేటి గారు వ్యాపారస్తులండి, కాంట్రాక్టర్ గారు, అర్థమైందండి. రాజకీయ నాయకుడు బట్టి గారు, తుమ్మల గారు. బట్టి గారు మదిర వరకే పరిమితమైన నాయకుడు లాగా ఉన్నాడండి ఇప్పటివరకైతే. తుమ్మల గారిది కూడా అదే పరిస్థితి. ఏ నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, తమ కృషి చేస్తాడు.
ప్రతిపక్షమైనా మీకు చెప్తున్నాం. కాకపోతే ఆయన లాంగ్వేజ్ అదరు, అది దాని గురించి నేను మాట్లాడకూడదు, కామెంట్ చేయకూడదు. కానీ ఇప్పుడు పొంగిలేటి గారు ఇప్పుడు అయిన తర్వాత మా మండలానికి వచ్చింది 1 ఇయర్లో 2 times 3 times అండి. అన్అఫీషియల్గా వచ్చి ఉండొచ్చు, అఫీషియల్గా వచ్చిన కార్యక్రమాలు 3 కార్యక్రమాలండి. అది ఓకే సార్, ఇక్కడ భద్రాచలం చాలా ఫేమస్ సార్. ఖమ్మం జిల్లా అంటేనే భద్రాచలానికి మారుపేరు. అవును. అట్లాంటిది కేసీఆర్ గారు 100 కోట్లు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తారని చెప్పేసి దాన్ని అక్కడే వదిలేసిందని చెప్పేసి ఇప్పుడున్న అధికార పక్షం అంటున్నారు. ఎంతవరకు వస్తుంది? అంటే ముఖ్యమంత్రి గారు తనకున్న పరిధిలో తను చాలా ప్రయత్నం చేశాడు. ఇక్కడున్న నాయకులు ఇంతకుముందు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లో పోయిన నాయకులు వాళ్ళకి అప్పచెప్పాడు, కానీ వాళ్ళే చేయలేదు. వాస్తవంగా కేసీఆర్ గారికి చేయాలన్నది. ఆయన శ్రీరాముడు అంటే భక్తి, అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని దేవాలయాల్ని ఆయన ఇప్పుడు యాదగిరిగుట్ట ఉంది చూడండి, యాదాద్రి చేశాడు. ఎన్ని నిధులు ఖర్చు చేశాడు? కర్తగా ఎవరు లేరండి. కర్తగా ఉంటే వాళ్ళని నమ్మి పెట్టేవాడు, డెవలప్ చేసేవాడు. ఓకే సార్, ఇక్కడ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విపరీతంగా పెరిగిపోయింది సార్. యువత మొత్తం కూడా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. ఈ డ్రగ్స్కు బానిసలు కాకుండా ప్రభుత్వాలు కానీ ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా ఎలా దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది సార్? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎన్జిఓస్ ఉన్నాయండి, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మా కాడ అన్నం శ్రీనివాసరావు లాంటి వాళ్ళని కొంచెం సపోర్ట్ తీసుకొని పోలీసు, ఇంకా చాలా శాఖలు ఉన్నాయి. విద్యాశాఖ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. ఆ శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తే ఇది నిర్మూలించడం పెద్ద పని కాదండి. గవర్నమెంట్ ఒక్కటే చేయమని వాళ్ళనే నిందించడం కరెక్ట్ కాదు. నాయకులు ఇప్పుడు ఏ పార్టీ అయినా, ప్రతిపక్షాలు అధికార పక్షం అన్నీ కలిసి చేస్తే నిర్మూలించడానికి పెద్ద సమస్య ఏం కాదండి. ఓకే సార్, ఇప్పుడు ఈ బెట్టింగులు అనేది చెప్పేసి కూడా ఈ మొత్తం కూడా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి సార్. ఈ బెట్టింగుల ఇట్లాంటి వ్యవహారాలు మొత్తం కూడా నిర్మూలించడానికి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలి, లేక ప్రభుత్వాలు ఇంకేమైనా చట్టాలు తీసుకురావాలా సార్? చట్టాలు, కఠినమైన చట్టాలు ఉన్నాయండి. ఇప్పుడు ఉన్న చట్టాలు సరిపోతాయి శిక్షించడానికి. కాకపోతే అమలు చేసేవాళ్ళు లేడండి. రాజకీయ జోక్యం ఎక్కువ ఉంది. ఆ చట్టాల అమలు విషయంలో పోలీసులకు అడ్డుపడి, లేకపోతే ఇంకా మిగతా శాఖలకు అడ్డుపడి ఆపేదే ఎక్కువ ఉంది తప్ప చట్టాలకి ఏంటంటే బ్రహ్మాండమైన చట్టాలు ఉన్నాయి. చట్టాలకి ఏం ఇబ్బంది లేదు. ఓకే సార్, అంటే విద్యా వ్యవస్థ కూడా మారుమూల గ్రామాల నుంచి ప్రైవేటు విద్యకు మలపకుండా ప్రభుత్వ పాఠశాలలు చదివే విధంగా పిల్లలు కానీ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురావాలంటే ఏ విధంగా సాధ్యమవుతుంది అంటారు సార్? యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలు మొదలుపెట్టిందండి. మా ఊర్లో నేను స్థానికంగా మా మండలంలో నేను చూసింది ఏంటంటే, భార్యాభర్త ఇద్దరు ఉంటే 4th 5th రాగానే వాళ్ళని హాస్టల్కి పంపిస్తారు. ఇక్కడ ఎక్కువ బీసీలు అండి, బీసీలు ఎక్కువ, బీసీ జనాభా ఎక్కువ, తర్వాత ఎస్సీ. ఓసీ చాలా లిమిటెడ్ ఉన్నా కానీ వాళ్ళు ఉపాధి వెతుక్కుంటూ అమెరికా అని ఖమ్మం అని అటు వెళ్ళిపోయారు వ్యాపారాల నిమిత్తం, వ్యవసాయాలని కౌళ్ళకిచ్చి. ఇక్కడున్న బీసీ రైతాంగం ఏం చేస్తుందంటే వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు ఏదైతే అవకాశం వచ్చిందో నవోదయ ఎంట్రన్స్ అని, గురుకుల పాఠశాలని, ఆ పాఠశాల ఈ పాఠశాల, ఏకలవ్య అని, అవన్నీ పాఠశాలలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయో వాటిని విరివిగా ఉపయోగించుకుంటున్నారు. అది జరుగుతుందండి. ఓకే సార్, ఇక్కడ అంటే మా కళ్ళతో చూసాం సార్. ఇప్పుడు వస్తుంటే కూడా యువత గంజాయికి, ఈ బీరు మందుకు బానిసలయ్యి రోడ్లపైనే అరాచకాలు చేసడం జరుగుతుంది. ఇట్లాంటి వ్యవస్థను అంటే ప్రభుత్వాలు కానీ ఇంకా పోలీస్ వ్యవస్థ కానీ నిర్మూలించడానికి మీలాంటి అంటే మండల నాయకులు, మీలాంటి నాయకుల ద్వారా ఎట్లా సాధ్యమవుతుంది అంటారు సార్? అంటే యాక్చువల్గా యువతలో చాలా మార్పు వచ్చిందండి. ఈ సోషల్ మీడియా ప్రభావం, వాళ్ళు ఎట్లా క్రైమ్ చేయొచ్చు, లేకపోతే ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు, ఎట్లా లవ్ చేయొచ్చు అనేది పెరిగిపోయిందండి. ఈ సోషల్ మీడియాని ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తే తప్ప లేకపోతే కష్టం అండి. ఇప్పుడు వాళ్ళకి రోల్ మోడల్గా చూసుకోవడానికి ఎవరు కనిపించట్లే, అది వచ్చిందండి. ఇప్పుడు నాయకత్వం కూడా, ఇప్పుడు గ్రామ నాయకత్వం కూడా ఇప్పుడు మందు దాక్కుండా ఇంకా వేరే ఏ కార్యకలాపాలు చేయకుండా ఉంటే వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటాం యువత. ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు, గురువులు అనేవాళ్ళు, గ్రామ పెద్దలు అనేవాళ్ళు, లేకపోతే తల్లిదండ్రులు, వీళ్ళ నుంచి స్టార్ట్ అయితే వాళ్ళని కంట్రోల్ చేయడం పెద్ద పని కాదండి. ఇప్పుడు తండ్రి
తాగకుండా కొడుక్కి చెప్తే వింటాడండి. తండ్రే తన ముందే ఒక క్వార్టర్ తెచ్చుకొని తాగుతుంటే మా నాన్న తాగుతుండు, నాకు పెద్ద ఇదేం కాదు, తప్పు కాదనని అనుకునే పరిస్థితి వచ్చిందండి. ఓకే సార్, ఇక్కడ అంటే ఈ ప్రభుత్వంలో కానీ ఎక్కడైనా ఈ అంటే రీసెంట్గా కూడా నిన్న జరిగిన సంఘటన సార్, నాగర్ కర్నూలులో ఒక మహిళ పైన 5 దుండగులు ఇట్లా చేదడం జరిగింది సార్. అయినా కూడా ఇన్ని చట్టాలున్నా అట్లాంటి వాళ్ళు బయట తిరగటం ఎంతవరకు కరెక్ట్ సార్? దిశ చట్టం కూడా ఇప్పుడు అమలు అవుతలేదంటున్నారు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రియాంక రెడ్డి అనే అమ్మాయి టైర్ పంచర్ అయ్యి తను రింగ్ రోడ్డు మీద ఒక టోల్గేట్ దగ్గరలో హెల్ప్ అడిగితే లారీ డ్రైవర్లు 3 ఎలా శిక్షించింది ఈ ప్రభుత్వం అనేది చూడండి. ఈ పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేసింది అనేది మీకు తెలుసు. అట్లాంటి జరిగినప్పుడు కొంత ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చు, కొంత మానవ హక్కుల సంఘాల నుంచి వ్యతిరేకత రావచ్చు, అనుకూలం రావచ్చు, జరుగుతాయండి. ఈ కామన్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, వాళ్ళు ఫ్రెండ్షిప్లో ఏదో తీసుకుపోయి చేస్తారు, అది తప్పదు. అది ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఒకటి సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పటికీ లాక్కొని వెళ్ళి చేసేవి కూడా ఉంటాయండి. వాటిని కొంచెం సమాజం కూడా ఒక కంటితో కనిపెడితే బాగుంటుంది అనేది నా ఆలోచన అండి. ఓకే సార్, ఇక్కడ బీసీ వర్గీకరణ సార్, ఈ బీసీ వర్గ కులగణన ద్వారా బీసీలకు ఏమన్నా మార్పులు జరుగుతాయంటారా? లేకపోతే మార్పులు చేర్పులే కాకుండా చైతన్యం వస్తుందంటారా బీసీలలో? అంటే ఒక స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించిందండి ఇక్కడ మన ఇండియాలో. దాని తర్వాత ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత అక్కడ తమిళనాడులో డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీసీలకి చాలా అవకాశాలు ఇచ్చాయండి. వాళ్ళు ఏంటంటే ఒకే సామాజిక వర్గాన్ని, డామినేటెడ్ సామాజిక వర్గాన్ని చేతపట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు నడిపించాయి వాళ్ళు. కానీ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే వచ్చాయో ప్రాంతీయ పార్టీలు బీసీ కులాలకి, ఎస్సీలకి చాలా అవకాశాలు ఇచ్చాయి. వాళ్ళకి రిజర్వేషన్, స్థానిక ప్రభుత్వాలలో రిజర్వేషన్ కల్పించి చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాయండి రాజకీయంగా. ఓకే సార్, ఇక్కడ అంటే కొంతమంది ఇప్పుడున్న అధికార పక్ష నాయకులు ఈ బెల్ట్ షాపుల మీద కానీ ఇట్లాంటి వాటిల్లో మేము అడిగినప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఆమె లిక్కర్ కేసులు ఇరుక్కుపోయింది సార్, మామూలు ప్రజలే పార్టీ అనే కోణంలో మాట్లాడడం జరుగుతుంది సార్. ఆ కవిత గారు అలా చేయడానికి గల కారణాలు అసలు ఎందుకు చేయాల్సిన అవసరం సార్? రాజకీయ కక్ష సాధింపు అండి. ఈడీ ఉన్న చోట మోడీ ఉంటున్నాను. ఎక్కడైతే ప్రభుత్వాలు ఏదైతే టాప్గా ఉన్నాయో వాళ్ళ మీద ఒక దృష్టి వేసి అంతే తప్ప వేరే ఏం లేదండి. రాజకీయ కక్ష సాధింపు సింగిల్ వర్డ్లో చెప్తున్నాను. అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు అంటే ఎవరైనా అధికార పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ బీజేపీ ఒకే బయలే చదువుకున్న వాళ్ళు రేపు రానున్న ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటించే వాళ్ళు ఒక గాలం అల్లుతున్నారు సార్. ఇది వాస్తవంగా కూడా సక్సెస్ అవుతుంది అంటారా? ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదండి. మేము ఫైట్ చేసేదే మోడీ మీద, రాహుల్ గాంధీ మీద అండి, అంతే. ఇప్పుడు గత 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళు పరిపాలించిన విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళ మతతత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు మా నాయకులు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతి దాంట్లో వాళ్ళిద్దరిని వ్యతిరేకిస్తున్నాం అండి. తోడు దొంగలని చెప్తామండి డైరెక్ట్ చెప్పాలంటే. ఓకే సార్, ఇక్కడ అంటే గత ప్రభుత్వంలో చూసుకున్న ఈ ప్రభుత్వంలో సార్ మారుమూల గ్రామాల్లో పేదలకి వైద్యం ఏ విధంగా అందుతుంది సార్? అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా చేశారు, ఇప్పుడు ఎట్లా అందుతుంది సార్? ఇక్కడ మొన్న రీసెంట్గా ఇక్కడ ఒక మేజర్ యాక్సిడెంట్ అయిందండి. 2 లారీలు గుద్దుకుంటే పోలీస్ వ్యవస్థకి ఫోన్ చేసినా వాళ్ళు స్పందించలే. కోతవేటి దూరంలో ఉంది పోలీస్ స్టేషన్. 108కి ఫోన్ చేసినా వాళ్ళు 1 అవర్ తర్వాత వచ్చారండి. ఆల్రెడీ ఒక డ్రైవర్ చనిపోయాడు. అదే బెస్ట్ ఎగ్జాంపుల్. మా ప్రభుత్వం ఉండగా పిహెచ్సి సెంటర్ని చాలా డెవలప్, ఇప్పుడు ఉన్న పిహెచ్సి సెంటర్ని 100 పడకల ఆసుపత్రి చేసిందండి మా గవర్నమెంట్. ఎక్కడికక్కడికి ఇప్పుడు ఎంత పెద్ద టాప్ డాక్టర్ గారు కానీ కంపల్సరీ రాజాసింగ్ గారు అని ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అట్లాంటి డాక్టర్ని మా గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది ఇక్కడ పిహెచ్సి సెంటర్లో. పూర్తి కాలం, డెప్యుటేషన్ కాదు. ఓకే సార్, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ముగిసి కూడా 10 monthsగా వస్తుంది సార్. ఈ స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు. మేము వస్తూ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ ఎవరైనా ఒక అడిగితే ఎట్టుంటాడో మా తెలియదు అని అనడం జరిగింది సార్.
అలాగనే కేంద్ర నిధులు రాక కూడా గ్రామ పంచాయతీలు కుంటుపడుతుందని చెప్పేసి అంటున్నారు సార్. అసలు సర్పంచ్ ఎన్నికలు లేట్ కావడానికి గల కారణాలు ఏంటి? ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు పూర్తయినా ఎప్పుడు పూర్తయినా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది అంటారు సార్? ఓటమి భయం ఉందండి. వాళ్ళు ఏదో లాటరీలో గెలిచినామని అనుకున్నారు. వాళ్ళు అనుకోనే పెట్టలేదండి. లేకపోతే స్థానికంగా బలం కనుక ఉంటే వాళ్ళకి ఇవాళ స్థానిక సంస్థల ద్వారా నిరూపించుకోవచ్చండి. వాళ్ళు గ్రామ స్థాయిలో వాళ్ళు చేసిన ఒక నెల ఇప్పుడు దగ్గర దగ్గర జనవరితో ముగిసిందండి. మరి ఇవాళ చాలా కాలం అయింది. మళ్ళీ జనవరి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, 13-14 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఆ నిధులు మురిగిపోతున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మరి స్థానిక సంస్థలు అధికారాలు లేక ఇప్పుడు సర్పంచ్ ఇప్పుడు నా దగ్గరికి 2-3 వచ్చారు. నేను ఆర్ఐ గారికి నా ఫోన్లో చూపిస్తా. నేను ఆర్ఐ గారికి ఫోన్ చేశా. ఒకటి బర్త్ సర్టిఫికేట్, ఒకటో నేటివిటీ సర్టిఫికేట్ కోసం వచ్చారు వాళ్ళు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఇక్కడ పరోక్ష కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వాళ్ళ కాడికి వెళ్ళొచ్చు కదా. మా దగ్గరికే వచ్చి పనులు చేయించుకుంటారు వాళ్ళు. వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం, విశ్వాసం లేదండి. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ టైం గ్యారంటీ విన్ అవుతుందండి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ, మండల స్థాయిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలు సాలిడ్గా గెలుస్తాం. ఓకే సార్, ఇటీవల హుజూర్నగర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సన్నబియ్య కార్యక్రమం మొదలుపెట్టింది సార్. మీరు 10 సంవత్సరాలలో సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ఇచ్చింది ఇది అంటే పూర్తిగా కొనసాగిస్తారంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇది ఒక డెమోలాగా పంపించారండి. దాంట్లో నిన్న స్థానికంగా ఒక వ్యక్తిని అడిగా, ఒక రైతుని అడిగా, ఏంటి మరి సాంబశూర్ వచ్చాయా మీరు చూసారా? మరి వేలం వెరిగా పోయి డీలర్ని ప్రెజర్ పెట్టి తెచ్చుకుంటారు, ఎప్పుడు తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకుంటారని అడిగా. అంటే అవి సాంబశూర్ కావు, చింట్లు అని ఉంటాయి, రకరకాలు మిక్స్ చేసి వస్తున్నాయి సన్నబియ్యం పేరుతో. అయితే సాంబశూర్ అయితే కావు. సన్నబియ్యం పేరుకి సన్నబియ్యం, కానీ చింట్లు అనే రకాలు, ఇంకా చాలా ఈ వడ్ల రకాలు, రెడ్ల రకాలు చెప్పలేమని అంటారు చూడండి, ఆ విధంగా ఉన్నాయి. అది పరిస్థితి. ఓకే సార్, విలేజ్లలో బెల్ట్ షాపులు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసింది అన్నారు సార్ ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు. నిజంగా కూడా వీళ్ళు నిర్మూలిస్తామని చెప్పేసి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేటప్పుడు హామీ ఇచ్చింది. మీరేం బలోపేతం చేసిరంటున్నారు, వాళ్ళు నిర్మూలిస్తామంటున్నారు. ఈ మధ్యలో ఎలా సాధ్యమవుతుంది? బెల్ట్ షాపు అనేది లేకపోతే బార్ షాపు నడవదండి. ఎందుకు నడవదు అంటే రైతు దగ్గర క్యాష్ ఉండవండి. తన ఎంప్లాయీ కాదు, తను నమ్మి కూడా అక్కడ ఇవ్వరు. ఇక్కడ స్థానికంగా బెల్ట్ షాపులు ఉంటే వాళ్ళకు ఒక ఖాతా ఉంటుంది. ఆ ఖాతాలో రోజు కష్టపడి వస్తాడు, దూరం నడవలేవాడు, వెహికల్ ఉండదు, రవాణా సౌకర్యం ఉండదు, ఎప్పుడు క్యాష్ ఉండవు. కాబట్టి ఇక్కడ స్థానికంగా వాళ్ళ ముఖం చూసి ఏదో నెల రోజులకో లేకపోతే వడ్లు అమ్మినప్పుడు, మిర్చి అమ్మినప్పుడు, పత్తి అమ్మినప్పుడు వాళ్ళ ఖాతాలో జమ చేసుకుంటాం. కాబట్టి అవి తప్పవై ఆ గ్రామీణ ప్రాంతంలో మేము ఇక్కడ నుండి చూస్తున్నాం కాబట్టి తప్పవై. వాటిని బలోపేతం చేయటం కాదు, నిర్మూలించడం ఎవరి వల్ల కాదు, అది ప్రజలు కోరుకున్నదే. ఓకే సార్, ఈ తిరుమలాయిపాలెం మండలంలో 40 గ్రామ పంచాయతీలు సార్ మొత్తం కూడా. ఈ 6 గ్యారెంటీలు ఎంత మేరకు సక్సెస్ అయినాయి సార్ ఈ మండలంలో? 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు కూడా కాలేదండి. రుణమాఫీ కంప్లీట్ కాలేదు. మన ఎదురుగునే మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడి కాడికి రోజు 10 మంది వస్తారు, అన్న నాది కాలేదు, మాదిగా నా దగ్గరికి వస్తారు. వస్తే మేము చెప్తాం, వచ్చిన వరకు సంతోషంగా తీసుకోండి, నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తుంది, మనం చేద్దాం అని చెప్తున్నాం. కట్టొద్దని చెప్పిండు ముఖ్యమంత్రి గారు, గౌరవించి కట్టబాకండి అని చెప్తున్నాం. ఓకే సార్, ఉచిత బస్సు కూడా మంచిగానే ఉంది కదా సార్, మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు, రాష్ట్రానికి చాలా ఆదాయం వస్తుంది అంటున్నారు, ఎంతవరకు వస్తుంది సార్? ఉచిత బస్సుల దాని గురించి మాట్లాడితే అండి, ఈ ఊర్లో 30 ఆటోలతో ఉపాధి ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు 3 ఆటోలు కూడా, మీకు ఒక్క ఆటో సౌండ్ కూడా రాలేదు. అవన్నీ వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే ఉచిత బస్సు ఎవరికండి? మొత్తం ఫ్యామిలీకి కాదు కదా, ఓన్లీ లేడీస్కి. లేడీస్ ఎంతమంది పోతారండి? లేడీస్ ఎంతమంది జర్నీ చేస్తారు? ఫంక్షన్లకో లేకపోతే ఏదన్నా కిరాణా సరుకులు తెచ్చుకోవడానికో లేకపోతే బట్టల షాప్కో సంవత్సరానికో 6 నెలలకో పోతారు. అంతకుమించి ఏముంటుంది? అడ్డా మీద కూలికి పోయేటోళ్ళు కూడా 10% ఉంటారండి రోజు డైలీ. ఓ పాల వ్యాపారం చేసే అమ్మాయి, పూల వ్యాపారం చేసే అమ్మాయి, చేపలు అమ్ముకునే అమ్మాయి రోజు పోయి
వచ్చేవాళ్ళు 10% మాత్రమే ఉంటారు. ఇది పూర్తి లబ్ధి చేశాము అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఓకే సార్, ఇక్కడ ఉన్న అంటే గతంలో ఉన్న సర్పంచులు మండల స్థాయిలో ఎంత మాత్రం డెవలప్మెంట్ చేశారు సార్ మొత్తం కూడా ఈ 40 గ్రామ పంచాయతీలని? అంటే యాక్చువల్గా ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీలో ఇంతకుముందు గత 45 సంవత్సరాల నుంచి కూడా ఒకే ఒక పార్టీ లీడ్ చేస్తుంది. అది ఏది అధికారంలో ఉంటే దాన్ని అడ్డుపెట్టుకొని ఇక్కడ గెలుస్తుందండి పార్టీ. ఇక్కడ స్థానిక మా పంచాయతీ వరకు ఈసారి మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఈ పంచాయతీలో. ఎందుకు అంటే మాజీ ఎమ్మెల్యే గారు కందాల ఉపేందర్ రెడ్డి గారు ప్రతి వ్యక్తి చనిపోతే మా బీఆర్ఎస్ అధ్యక్షుడికి ఆధార్ కార్డు తీసుకోమని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికంగా వాళ్ళ పిఆర్ వచ్చేసి లేకపోతే వాళ్ళ బంధువులు వచ్చి వాళ్ళ భార్య వచ్చి వాళ్ళ కూతురు వచ్చి 10,000 చనిపోయిన రోజు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు కిలో బియ్యం కానీ ఇప్పుడు మేము స్థానికంగా ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ మా పార్టీ వాళ్ళే బియ్యం పంపిణీ చేశారు. ఇప్పుడు చనిపోయిన ప్రతి కుటుంబాన్ని బట్టి కింటా నుంచి హాఫ్ కింటా వరకు, హాఫ్ కింటాకి తగ్గకుండా కింటాకి పెరగకుండా మేము ఇస్తున్నాం అండి ప్రతి చనిపోయిన కుటుంబానికి. మండల వ్యాప్తం కాదు, స్థానికంగా మేము ఇస్తున్నాం. ఓకే సార్, ఇక్కడ ఒకే జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు సార్. 3 మంత్రులు అనుభవం చాలా ఉంది. ఈ సీతారామ ప్రాజెక్టు కానీ భద్రాచలం టెంపుల్ కానీ అభివృద్ధి చేస్తారంటారా? సీతారామ ప్రాజెక్టు ఆల్రెడీ 90% ఎలకేషన్ అమౌంట్ కేసీఆర్ గారే చేశారండి. కేసీఆర్ గారు కుడిని డెవలప్ చేయకపోవచ్చు, దాని ద్వారా రైతులకు లబ్ధి చేశారు. ఆ పేరుతో కాలువలు కానీ, పంట కాలువలు కానీ, పిల్ల కాలువలు కానీ, మెయిన్ కాలువలు కానీ, ప్రధాన కాలువలు కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో అయినాయండి. గత 10 సంవత్సరాల్లో అయినాయి. ఓకే సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి సార్ మొత్తం కూడా బీసీ వర్గీకరణ పైన. బీసీ వర్గీకరణ ద్వారా ఆ తప్పుడు నివేదికలు ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న నివేదికను తలగబెట్టడం జరిగింది సార్. ఎక్కడ అవకతవకలు జరిగింది? ఖచ్చితంగా ఉన్నాయండి. మా ఎమ్మెల్సీలు శాసన మండలిలో, మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మా మండలం నుంచే ఉన్న తాతా మధు గారు ఫైట్ చేశాడు, కవిత గారు చాలా బాగా మాట్లాడారు వీళ్ళిద్దరూ శాసన మండలిలో అని కాంగ్రెస్ నాయకులే చెప్పారండి. జిల్లా పార్టీ నాయకులు మాకు చెప్పారు, మీ నాయకులు సూపర్గా మాట్లాడారు, ఈ బీసీ వర్గీకరణ మీద చాలా బాగా మాట్లాడారని చెప్పారు. ఓకే సార్, మీరు మండల స్థాయి లీడర్ ధనంజయ్ గారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గత ప్రభుత్వంలో ఎన్ని వచ్చినాయి సార్? యాక్చువల్గా డబుల్ బెడ్రూము ఇళ్ళది దానికంటే కూడా సార్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఎస్సీ బంధు అని పెట్టారు, దళిత బంధు. ఈ దళిత బంధు ఆయన గారు ఫస్ట్ ఏం ఆలోచించాడంటే గ్రామీణ ప్రాంతంలో ఇళ్ళు లేని వాళ్ళు చాలా తక్కువ మంది అండి. చాలా పెద్ద పెద్ద అప్స్టేర్ బిల్డింగ్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా మనం చూసుకుంటే ఒక 2%, 3% మాత్రమే అండి. ఏదో ఫ్రీగా వస్తుందని కట్టుకోవటమే తప్ప నేను పేదలు లేరు, ఇల్లు లేని వాళ్ళు లేరు అని నేను అంటలేదు. కానీ దానికంటే ఎక్కువ చేశారు. ఇప్పుడు ఇంటికంటే కూడా సామాజికంగా ఆర్థికంగా పైకి రావడం కోసం చాలా చేశాడు. చాలా ఎస్సీలలోనే ఉంటుందండి ఇల్లు లేకుండా ఉండేవాళ్ళు ఉంటుంది. దాంట్లో దళిత బంధు ద్వారా కొంతవరకు తీర్చాడని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళ లోటు తీర్చారని అనుకుంటున్నాను. ఇల్లు లేని లోటు తను కెపాసిటీ ఉంటే కట్టుకోగలుగుతాడు కదా, తన ఇష్టం వచ్చిన రీతిలో కట్టుకోగలుగుతాడు. ఓకే సార్, ఇటీవల జరిగిన గ్రామ సభలలో ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ అక్కడక్కడ చాలా గొడవలు కూడా జరగడం జరిగింది సార్. ఆ పార్టీకి చెందిన వాళ్ళకే వర్తించే విధంగా పేర్లు వచ్చాయని చెప్పేసి అంటారు. 100% ఎంతవరకు వాస్తవం అంటారు? 100% వచ్చినాయి. అంటే మీరు ప్రతిపక్షంలో ఉండి దానిపై ఎలా? లేదండి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా మేమేమంటున్నాం అంటే నిజమైన లబ్ధిదారుల్ని గ్రామ సభ ద్వారా గుర్తించండి. మీరు గుర్తించడం చేత కాకపోతే మా ప్రతిపక్షానికి అప్పచెప్పండి, మేము చెప్తాం అని చెప్తూనే ఉన్నాం ప్రతి గ్రామ సభ ద్వారా. ఇక్కడ ఉన్న స్థానిక సెక్రటరీ వెంటనే డిప్యుటేషన్ పెట్టుకున్నాండి. అది చూసి అది ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళే వాళ్ళ మీద గొడవ చేశారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కడు రాలేదు ఆ సభకి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అది నిజంగా ఇస్తారా లేదా. ఏం లేదు, ఇప్పటికీ 3 సార్లు తెరలేపారండి.
3 సార్లు మూసేశారు. అది ఎవరు ఎంపిక అయ్యారు, ఎవరు ఎంపిక కాలేదు ఎవరికి తెలియదండి. 13-14 నెలలు గడిచిపోయింది. ఓకే సార్, ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అంటే నిర్మించలేరంటారా? మీకు నమ్మకం ఉందా? అంటే అనౌన్స్ చేశారండి ఆర్భాటంగా, కానీ ఇంతవరకు మొదలే కాలేదండి. ఆరంభ శూరత్వం లాగా అనిపిస్తుంది నాకు. ఓకే సార్, ఇవన్నీ 6 గ్యారంటీలు ఎందుకు జాప్యం జరుగుతుందంటే గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు అనేకమైన అప్పులు చేసిండు. ఇప్పుడు ఆ మిత్తిలు కట్టలేకనే మాకు సరిపోతుందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి మంత్రి గారు అంటున్నారు సార్. ముఖ్యమంత్రి గారు గట్ట నిజంగా అంత అప్పులు చేయాల్సిన అవసరం కేసీఆర్ గారికి ఏమొచ్చింది సార్? అదంతా తప్పండి. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే ఖర్చు పెట్టారు. కేసీఆర్ గారికి ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాళేశ్వరం సక్సెస్ఫుల్ అండి. అది కాళేశ్వరం అనేది ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అది కూలిపోయింది అని అంటున్నారు. ఒక పిల్లర్ వంగుద్దండి. ఇప్పుడు మేము ఇంత పెద్ద ఇల్లు కట్టాం, ఏదో చిన్న పొరపాటు జరుగుతుంది. ఇప్పుడు అది సాయిల్లో ఉండొచ్చు, లేకపోతే ఐడెంటిఫై కాకపోవచ్చు, ఇంకేదన్నా టెక్నికల్ ప్రాబ్లం రావచ్చు. అంత పెద్ద ప్రాజెక్టులో అంత పెద్ద వాటర్ని స్టోరేజ్ చేసి పంపింగ్ చేసి ఏమైనా చేసిందండి కాంగ్రెస్ ప్రభుత్వం? ఎప్పుడైనా చేసిందా చెప్పండి? ఇప్పుడు నాగార్జున సాగర్ అంటారు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు పొట్టలే, దానికి ప్రభుత్వాలు చేయలే, ప్రైవేట్ వాళ్ళు చేశారు. చాలా ఫండింగ్ చేశారు, భూములు దానాలు ఇచ్చారు. అప్పట్లో ప్రభుత్వం వాళ్ళ ఖాతాలోకి వచ్చింది తప్ప వేరే ఏం లేదండి. ఓకే సార్, మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రం ఏర్పాటుకు బలిదానమైన శ్రీకాంతాచారి సార్, వాళ్ళ కుటుంబానికి మీ ప్రభుత్వం ఏం న్యాయం చేసింది సార్? అంటే యాక్చువల్గా శ్రీకాంతాచారి గారి కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోదండి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కాదు, మా ఉమ్మడి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ మర్చిపోదు. ఎందుకు అంటే బలిదానం చేసిన మాట వాస్తవం. తను తగలబెట్టుకొని ఈ రాష్ట్రం కోసం తన ప్రాణత్యాగం చేశాడు. ఎవరు చేయని త్యాగం చేశాడు. కానీ ఆ ఫ్యామిలీ ఏంటంటే ప్రతిపక్షాలు పన్నిన కుట్రలోకి వెళ్ళిపోయాయండి. అంతే తప్ప బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడి మీద నమ్మకం పెట్టుకోలే వాళ్ళు. ఎప్పుడు వాళ్ళు చెప్పుడు మాటలతో పక్కకు పోయారు తప్ప ఆయన గారు ఎప్పుడు ఎమ్మెల్సీ ఇద్దామని చూసిండు, ఎమ్మెల్యే ఇద్దాం అన్నప్పుడు అవి ఎప్పుడు ఎలక్షన్ రాగానే వేరే కండవా కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు సార్. అంతకుమించి ఏం లేదు. వాళ్ళ ఫ్యామిలీకి చేయాల్సినంత చేశారు. ఆర్థికంగా కానీ ఇంకా సామాజికంగా కానీ చాలా వాళ్ళకి ఉన్నత స్థితి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఉంటే మంత్రి కూడా అయ్యేదేమో. ఓకే సార్, మీరు అంటే గద్దర్ గారికి కూడా టైం ఇవ్వలేదు కేసీఆర్ గారు అని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రభుత్వంలో గద్దర్కు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించింది అంటున్నారు సార్, నిజంగా నమ్మొచ్చా? అంటే యాక్చువల్గా కమ్యూనికేషన్ గ్యాప్ అండి. ఇప్పుడు కేసీఆర్ గారికి టైమింగ్స్ వేరుంటాయి. ఆ టైంలో గద్దర్ గారు వెళ్ళి ఉండకపోవచ్చు అని మా అభిప్రాయం అండి. మా పర్సనల్గా గద్దర్ గారు అంటే మాకు కూడా చాలా గౌరవం అండి. ఎందుకంటే ఎనుమాముల మార్కెట్ యాడ్లో అప్పుడు వచ్చినప్పుడు 1998-99 సార్, గుర్తులేదు డేట్ కరెక్ట్గా, సారీ ఏమనుకోవద్దు. ఆ టైంలో మేము కూడా పోయామండి ఇక్కడి నుంచి, ఈ ఊరి నుంచి గద్దర్ గారిని చూడటానికి. మాకు చాలా గౌరవం ఉందండి. బీఆర్ఎస్ పార్టీలో అన్ని పార్టీలలో ఉన్నారు, ఎక్కువ సింహభాగం కమ్యూనిస్టులు ఉన్నారు. ఆయన గౌరవిస్తాడు, అందరినీ గౌరవిస్తాడు. సాహిత్యం అంటే చాలా అభిమానం కేసీఆర్ గారికి. ఆయన అట్లా ఏం కించపరచడం కానీ అగౌరవపరచడం చేయలేదండి. కమ్యూనికేషన్ గ్యాప్ అక్కడ ఉన్న మీడియా సృష్టించింది ఇంకా, అంతే తప్ప తన పర్సనల్కి కూడా తనని గౌరవించలేదని గద్దర్ గారు ఏ రోజు చెప్పలేదండి కేసీఆర్ గారి మీద. ఓకే సార్, ఇక్కడ రుణమాఫీ కాని వాళ్ళు, రైతు బంధు పడని వాళ్ళు, 500 బోనస్ పడని వాళ్ళు, వడ్లకి కానీ గ్యాస్ కానీ చాలామంది ఉన్నారు సార్ విలేజ్లలో. వాళ్ళందరి సమస్యలు ప్రతిపక్షంలో ఉండి మీరు ఎలా పరిష్కరిస్తారు సార్? అంటే మొన్న మిర్చి గిట్టుబాటు ధర కోసం అండి మేము మా ఎమ్మెల్సీ గారు మా వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. రైతుల నుంచి స్పందన కరువు అవుతుందండి. ఎందుకంటే రైతు ఒక్కడే ఉంటుండు, కూలీల కొరత ఉంది బాగా. ఎందుకంటే పిల్లలందరినీ చదివిస్తానండి, యూత్ లేరు, అంత పెద్దోళ్ళు 35 పైనే ఉన్నారు. ఆ సమస్యల మీద స్పందించడానికి ఇది అసంఘటిత రంగం, రైతాంగం. అదే స్పందన తక్కువ ఉంటుంది వీటి మీద స్పందించడానికి. కాకపోతే ఇంకొక 1 or 2 yearsలో అది కొద్దిగా బలోపేతం అవుతుంది, సంఘటితం అవుతారు, చైతన్యవంతం అయ్యి తిరుగుబాటు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఓకే సార్, రైతుల పట్ల గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి వైఖరి ఏ విధంగా ఉండేది, ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారి వైఖరి ఏ విధంగా చూస్తారు సార్? అంటే
కేసీఆర్ గారిని తమ కుటుంబ పెద్దలాగా చూసేవాళ్ళండి. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగానే చూస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారి లాగా చూడటం లేదు. ఎందుకంటే ఆ చేరుకున్న హుందాతనాన్ని కాపాడలేకపోతున్నారు అని అనిపిస్తుంది మాకైతే. బీఆర్ఎస్ పార్టీ కాదు, పర్సనల్గా కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి ఉన్న నేపథ్యం చూసాం మనం. ఇంతకుముందు చాలా ర్యాపిడ్గా చాలా ప్రతిదాని మీద స్పందించి చేసేవాడు. ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడండి. ఓకే సార్, ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి నీళ్ళు అందిస్తున్నాం, ఎక్కడ కూడా పొలాలు ఎండిపోవట్లేవు, ఇదంతా ప్రతిపక్షం సృష్టిస్తుందంటున్నారు సార్, వాస్తవేనా? లేదండి, నీటి కేటాయింపుల్లో కానీ ఇప్పుడు ఆంధ్ర తరలించుకుపోతుందండి. వీళ్ళు ఇంతకుముందు ఎట్లా ఉదాసీనంగా ఉన్నారో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లా స్పందించింది. ప్రతి దాని మీద ఢిల్లీ వరకు డెలిగేషన్ వెళ్ళి కేంద్ర మంత్రులకి, నీటిపారుదల శాఖ మంత్రికి, పర్యావరణ శాఖ మంత్రికి అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు. మాకు అక్కడున్న ఎంపీస్ కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, ఇక్కడి నుంచి మంత్రులు కానీ వెళ్ళి చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఏం లేదండి, వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. రైతుల గురించి కానీ, పేదల గురించి కానీ, ఓట్లేసిన ఓటర్ల గురించి కానీ, దేని గురించి వాళ్ళ కుటుంబాలు చక్కబెట్టుకోవడానికి రెడీగా ఉన్నారండి. ఓకే సార్, రానున్న అంటే ఎంపీటీసీ కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏ దాని లేదా ధనంజయ్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా మేము కష్టపడి ప్రజల మధ్యలో ఉండి ప్రజల సాధక బాధకాలు వింటూ వాళ్ళకి అంతో ఇంతో మాకు తోచిన సహాయం చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాం అండి. అందుకనే మేము ఓటు అడుగుతున్నాం అండి, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు నేను ఖమ్మంలో ఇల్లు కట్టుకోవచ్చు అండి. ఎందుకు ఇక్కడ కట్టుకుంటున్నాను? నేను వీళ్ళ మధ్యలో ఉండాలని కట్టుకుంటాను. మా నాయకులంతా అంతే. మా పక్క గ్రామంలో కూడా ఒక బీఆర్ఎస్ నాయకుడు ఇవాళ ముగ్గులు పోసాడు. ఆయన ఊర్లో ఉండాలి, జనం మధ్యలో ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు ఓటు అంటే చాలా విలువైంది సార్. ఆ ఓటుని ఇక్కడున్న అంటే నాయకులు కానీ ఓటర్లు కానీ బలోపేతం ద్వారా డబ్బుకు మద్యానికి అమ్మటం జరుగుతుంది సార్. అలా అమ్మటం వల్ల ఒక నాయకుడు పనిచేయలేకపోతుండు, ఒక ఓటరు అడగలేకపోతున్నారు సార్. ఈ దీంట్లో ప్రజలకు చైతన్యం రావాలంటే ఎలా ఉంటుంది సార్, ఎలా సాధ్యమవుతుంది అంటే యాక్చువల్గా ఇది ఈ ఓట్ల కొనుగోలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. గత 30 సంవత్సరాల కింద స్టార్ట్ చేసింది. దాని తర్వాత అన్ని పార్టీలు కొనసాగించాయి. కాకపోతే వాళ్ళు లిక్కర్ రూపంలో ఇచ్చేవాళ్ళు. అప్పుడు తహసీల్ సార్ ఉండేది మా చిన్నప్పుడు. అరే పలానా ఇక్కడ గ్రామస్థాయి నాయకులు ఉండేవాళ్ళు, కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ ఇంట్లో మందు పోతారు, పోయి ఓటేయండి అని చెప్పేవాళ్ళు. అదే ఇప్పుడు రూపాంతరం చెంది ఈ డబ్బు దీనికి వచ్చిందండి. ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలుగా వస్తున్నారండి. రాజకీయంగా అప్పుడు ఏంటంటే అప్పుడున్న ఎమ్మెల్యేలు ఎట్లుండేదంటే యాక్చువల్గా ఎంతో కొంత రాజకీయ అంటే ఎస్ఎఫ్ఐలను, పీడిఎస్సీలను, ఎన్ఎస్సీఎల్ను దేంట్లో దాంట్లో పనిచేసి వచ్చేవాళ్ళు. వాళ్ళకి రాజకీయ పరిణితి ఉండేది, డబ్బులు పెట్టకపోయేవాళ్ళు. అట్లా రాజకీయంగా కొంచెం లబ్ధి జరిగేది. చర్చల్లో కూడా మంచి ఇది ఉండేది. ఇప్పుడు అది లేదు. కాంట్రాక్టర్లు వాళ్ళు ఏముంది, ఆఫీసర్స్, సెక్రటరీస్ చెప్పింది చూసి చదివి చెప్పటం, ప్రశ్నకు సమాధానం. ఓకే సార్, ధనంజయ్ గారు సార్ చెప్పండి. ఈ మండల స్థాయిలో ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదా? ఎక్కడ ఎదుర్కోలేదండి, ఎక్కడ ఎదుర్కోలేదు. ఓకే సార్, అక్కడక్కడ ఏదో కొన్ని పనుల విషయాలలో సారు డబ్బులు అడిగిందని అంటున్నారు సార్, అది ఎంతవరకు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి. ఇప్పుడు ఒక అమ్మాయి అడిగింది ఆ చెట్టు కింద, మీరు కారాపిన చెట్టు కిందనే, అన్నయ్య నేను ఆర్ఐ గారి దగ్గరికి మా వాడిది బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్తాను అంటే, అమ్మ నేను ఫోన్ చేసి చెప్తా, ఒక్క రూపాయి కూడా ఇచ్చేదైతే నేను చేయను. నా డబ్బులు ఎదురుపెట్టి నేను పనులు చేపిస్తా. నేను కాదు, మా నాయకత్వం అంతా అంతే. మా గ్రామంలో, మా మండలంలో ఏ నాయకుడైనా చేయి చాచి ఒక్క రూపాయి అడిగేవాళ్ళు లేడు. ప్యాషన్ కోసం చేసేవాళ్ళే రాజకీయాలు. జనంలో పలుకుబడి పెరగాలి, మన పార్టీ ఉన్నత స్థానంలో చూడాలి, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు కావాలి, మన కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాం తప్ప మేమేదో సంపాదించుకోవాలని రాజకీయాలు లేవు. స్పష్టంగా చెప్తున్నాం. మా ఎమ్మెల్సీ గారు మధు గారు కానీ, మా కందాల మాజీ ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే పువ్వాడ గారు కానీ, ఇంకా మిగతా నాయకులు, ఏ నాయకులైనా ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి మీరు ఎక్కడైనా చూపించండి.
ఎక్కడా జరగలేదు. కమిషన్లు కూడా తీసుకోలేదు. ఓకే సార్, ఇక్కడ అంటే గతంలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రజా ఓట్లతో గెలిచి ఎక్కడో పిల్లల చదువుల కోసం ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ నుండి ఎప్పుడో ఒకసారి ఊర్లకు వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి అట్లాంటి వ్యవస్థ కాకుండా ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది సార్ ఓటర్లు? స్థానికంగా ఉండే వాళ్ళని ఎన్నుకుంటే బాగా లబ్ధి జరుగుద్దండి. ఎందుకంటే తను చూడగలుగుతాడు ఇక్కడ ఉన్న బాగోగులు, కష్టాలు, నష్టాలు, ప్రజలతో మమేకమై పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలకి లబ్ధి జరుగుద్ది, నాయకుడికి మంచి పేరు వస్తుంది, పార్టీకి మంచి పేరు వస్తుంది, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం. ఓకే సార్, చివరిగా యువత చెడిపోకుండా కానీ ఈ రానున్న ఎన్నికలలో ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది అనేది ఓటర్లకు జిల్లా వ్యాప్తంగా మీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ తిరుమలాయపాలెం ప్రజలకి, ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? అత్యంత నిజాయితీపరుని ఎన్నుకుంటే లబ్ధి జరుగుద్దండి. ఈ వ్యాపారాలు చేసే వాళ్ళని, కాంట్రాక్టర్ని, లేకపోతే పార్టీలు మారే వాళ్ళని ఎన్నుకుంటే మాత్రం లబ్ధి జరగదండి. నిజాయితీపరుడు, నిఖార్సుగా నిలబడతాడు, ఒకే పార్టీలో ఉంటాడు అనుకున్న వాళ్ళని ఎన్నుకుంటే మాత్రం ఖచ్చితంగా మేలు జరుగుద్ది, అభివృద్ధి జరుగుద్ది, ముందుకు వెళ్ళడానికి బాగుంటుందండి. ఓకే సార్, ధనంజయ్ గారు చివరిగా ఏ పదవులు ఆశిస్తున్నారు సార్? నేను ఏ పదవి ఆశించట్లేదండి. ప్రజలు ఏది కోరుకుంటే అదే అండి. నేను ఇప్పటివరకు అయితే పదవుల కోసం చూడలేదండి, ఎప్పుడు ఎవరిని కూడా అడగలేదు, పదవుల కోసం చూడలేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తెలుగు టీవీ.